భూలోక వీరుడు సూపర్ మన్ టైపే వీడు, జనాల ముందు సింపుల్ గా కనిపిస్తాడు. మిసం లేని మగ ధీరుడు సూర్యుడు సూపర్ మన్ టైపే వీడు, జనాల ముందు సింపుల్ గా కనిపిస్తాడు. తన బలమేంటో తనకై తెలియని ఆల్ ఇన్ వన్ ఆంజనేయుడు, చేసిన మంచిని మరచిపోయే కజిని వీడు. పాపరాయుడు 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 పాపరాయుడు. Hi all and welcome to Ramraj Dhotis and Shirts. Aha, ihi, oho. మరి ఈ వారం మీరు నవ్వుకోవడానికి సిద్ధంగా ఉన్నారని నాకు తెలుసు. మా కంటెస్టెంట్స్ కొత్త కాన్సెప్ట్స్ తో సూపర్ ఎక్సైటెడ్ గా సిద్ధంగా ఉన్నారు. మరి ఇంకెందుకు లేటు, లెట్స్ వెల్కమ్ ద ఫస్ట్ టీమ్, ఆహా టీమ్. అంతే ఎనర్జెటిక్ గా ఎంట్రీ ఇస్తున్నాం అంటున్నారు సెకండ్ టీమ్, ఓహో టీమ్. లెట్స్ వెల్కమ్ దెమ్. మన రెండు టీమ్స్ సూపర్బ్ ప్యారడీ సాంగ్స్ సిద్ధంగా ఉన్నారు మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి. మరి వాళ్ళని జడ్జ్ చేయడానికి మన వండర్ఫుల్ జడ్జ్ సిద్ధంగా ఉన్నారు. సో లెట్స్ వెల్కమ్ జొన్న వితుల్ గారు. మరి ఈ రోజు ఎపిసోడ్ కి ఒక వండర్ఫుల్ పర్సన్ గెస్ట్ గా వచ్చారండి. ఆయన మన ఈటీవీ ప్రోడక్ట్ పాడుతా తీగాలో ఫైనలిస్ట్, అలాగే ఎన్నో చిత్రాలకి ప్లేబ్యాక్ అందించి కొన్ని మూవీస్ కి మ్యూజిక్ డైరెక్షన్ కూడా చేసి వండర్ఫుల్ గా లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీ అనే అకాడమీని స్థాపించి ఎంతో మంది సింగర్స్ ని ట్రైన్ చేస్తున్న వండర్ఫుల్ గురు, అలాగే నంది అవార్డ్ గ్రహీత, తానా ప్రెసిడెన్షియల్ అవార్డ్ అండ్ అలాగే ఈటా ఎక్సలెన్సీ అవార్డ్, ఇలా ఎన్నో అవార్డ్స్ పొందిన వండర్ఫుల్ సింగర్, మ్యూజిక్ డైరెక్టర్, వండర్ఫుల్ గురు కె రామాచారి గారు. లెట్స్ వెల్కమ్ హిమ్. వెల్కమ్ సార్. చాలా సంతోషంగా ఉంది మీరు వచ్చినందుకు మా హీ ఓహోకి. కాకపోతే మీరు సింగర్, మ్యూజిక్ డైరెక్టర్, మంచి గురు, ఎంట్రీ ఇలా క్వాలిటీగా ఇస్తే ఏం బాగుంటుంది, ఒక పాటతో ఇస్తే అదిరిపోతుంది కదా సార్. అయ్యయ్యో చేతిలో డబ్బులు పోయని, అయ్యయ్యో జేబులు ఖాళీ ఆయని, అయ్యయ్యో చేతిలో డబ్బులు పోయనే, అయ్యయ్యో జేబులు ఖాళీ ఆయనే. ఉన్నది కాస్త ఊడింది, సర్వమంగళం పాడింది. ఉన్నది కాస్త ఊడింది, సర్వమంగళం పాడింది. పెళ్ళామెల్లో నగలతో సహా తిరుక్షవరమైపోయింది. అయ్యో చేతిలో డబ్బులు పోయనే, అయ్యయ్యో జేబులు ఖాళీ ఆయనే. చాలా సంతోషం సార్, థ్యాంక్ యూ సో మచ్. రండి రామాచారి గారు, స్వాగతం. మీలాంటి స్వర గురు ఈ ఆహా ఈహి ఓహో కార్యక్రమానికి అతిథిగా రావటం చాలా చాలా ఆనందం. సో ఈ రోజు ఎపిసోడ్ లో ఫస్ట్ రాబోతున్న కంటెస్టెంట్ ఆహా టీం నుంచి శివప్రియ. అబ్బాయిలు జనరలీ షర్ట్స్ ఎక్స్చేంజ్ చేసుకుంటాము, ఒకవేళ ఇచ్చాక తను రివర్స్ ఇవ్వకపోతే కొంచెం చిరాకు ఉంటుంది, కానీ సర్లే అని వదిలేస్తాం. కానీ అమ్మాయిలు గనక, మెయిన్లీ బామ్మలు, బయ్యో ఆవకాయ ఇచ్చిన గిన్నె నువ్వు వెనక్కి ఇవ్వకపోతే నీకు ఉంటది ఏముంటది ఈ పాటలో మీకు అర్థమైపోతుంది. లెట్స్ వెల్కమ్ ఆహా టీం నుంచి శివప్రియ.
ఆడుకుంటూ ముష్టికంటూ వచ్చినావు ముద్ద దిగదు బామ్మ అంటూ పచ్చడట్టుకెళ్ళావు గుర్తుందా లేదా మరిచావా ఎదురునున్న వాడివంటూ బ్రహ్మచారి గాడివంటూ కొత్త స్టీలు గిన్నెలోన ఆవకాయ నీకు పెడితే మింగావు గిన్నె మరిచావు ఎప్పుడైనా ఇచ్చిపోరా నీవు ఇంటికెళ్ళి ఎప్పుడైనా ఇచ్చిపోరా నీవు ఇంటికెళ్ళి గిన్నె ఇచ్చి వెళ్ళు మంట కంది నువ్వేనా వాడివి నువ్వేనా నువ్వేనా బడవా నువ్వేనా చేతితోనే మూత వేసి ఊపుకుంటూ వెళ్ళినావు ఆవు రావు రావు అంటూ పోతులాగా మెక్కినావు ఏం రోగం నీకు పోగాలం పెళ్లి రోజు నాటి నుంచి వదిలిపెట్టలేదు నన్నే మనవరాలి పెళ్లి అయినా వన్నె తరగలేని గిన్నె ఇచ్చేయిరా పడవా తెచ్చేయిరా ఇప్పుడైనా ఇంటికెళ్ళి గిన్నె తెచ్చియు ఇప్పుడైనా ఇంటికెళ్ళి గిన్నె తెచ్చియు గిన్నె ఇచ్చి వెళ్ళు మంట తండ్రివా నువ్వేనా వారివి నువ్వేనా నువ్వేనా బడవా నువ్వేనా ఇంటి నుండి ఆవకాయ గిన్నె పట్టుకెళ్ళి వారమయ్యే చాడలేదు నీవు గంటు పిల్లి ఎప్పుడైనా ఇచ్చిపోరా నీవు ఇంటికెళ్ళి ఎప్పుడైనా ఇచ్చిపోరా నీవు ఇంటికెళ్ళి గిన్నె ఇచ్చి వెళ్ళు మంట తండ్రివా అమ్మగారు ఆ గిన్నెంటి ఎందుకండి అంత ఇష్టం? ఆ గిన్నె మా ముత్తమ్మ గారు ఇచ్చారండి నా పెళ్లిలో ఆ గిన్నె ముత్తమ్మ గారు ఇచ్చారా? ముత్తమ్మ గారు ఇచ్చారు అప్పటి నుంచి దాన్ని భద్రంగా కాపాడుతున్నాను ఏట ఆ కాలం నాటిదా? ఆ కాలం నాటిది అంతేనా? నేను ఏదో ఇంకా తాతగారు ఏదో స్పెషల్ పులిహార ఏదో చేసి తీసుకొచ్చారేమో మీకు రొమాంటిక్ గా అనుకున్నా. ఆ గిన్నె వేరే ఉంది నువ్వేనా గడవా నువ్వేనా హ్యాండ్స్ అప్, సెకండ్ హ్యాండ్ అప్, నా బోత్ ద హ్యాండ్స్ అప్. దొంగ బడవ ఎలా దాచిపెట్టావు చూడండి జంప్. గిన్నెగో గిన్నె గిన్నె ఉండి కూడా ఇవ్వచ్చాడు బామ్మ అక్కడ ఏడుస్తుంటే ఇచ్చే గిన్నె పాపం. ఇవరా నాయనా చూసావా నేను గిన్నె ఇప్పించా. ఆవకాయ ఇస్తారా? ఆవకాయ బోల్డ్ ఎంత ఉంది పెట్టిస్తా ఇదే గిన్నెలో ఇదే గిన్నె వద్దు నాయనా వేరే గిన్నె వెనక్కి ఇస్తాలే, నేను వీళ్ళక నేను గుడ్ బాయ్ అయితే ఇస్తా అయితే ఇస్తాగా. థ్యాంక్ యూ అన్నానమ్మా. మరి రామచారి గారు మీకు ఎలా అనిపించింది? అటు గానం ఇటు అభినయం రెండు చాలా బాగున్నాయండి. మనవరాలు పుట్టినా తరగలేదు వన్నే అంటే మీ వన్నే అనుకున్నాను నేను. మీ గురించి కంటే మీ ఆయన గురించి కంటే మీ గిన్నె మీద ఎక్కువ. చాలా చాలా బాగుంది. జనమిత్రులు గారు చాలా చాలా అద్భుతంగా ఉందమ్మా. థ్యాంక్ యూ సార్. చాలా చిన్న వయసులో నిర్మలమ్మ గారు బామ్మ వేషాలు వేశారు. అలా బామ్మగానే ఆవిడ సెటిల్ అయిపోయారు. చాలా కాలం బామ్మ వేషాలు వేశారు. అట్లాగే అంజలీదేవి గారు హీరోయిన్ గా వేసినటువంటి రోజుల్లో వెంటనే ఆవిడ తల్లిగా కూడా వేశారు పెద్ద పెద్ద హీరోలకి. అలాగే రమాప్రభ గారు హాస్యాన్ని పండించడంలో వీళ్ళు ఒక్కసారి నీ నటనలో వాళ్ళు గుర్తొచ్చారమ్మా. బాగుంది. నువ్వు చాలా స్టైలిష్ గా బామ్మగారిని ఏడిపించావు. నువ్వు చాలా చక్కగా చేసి బాగుంది. జడ్జెస్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. రామాచారి గారు నెక్స్ట్ పర్ఫార్మెన్స్ చూసే ముందర మీ లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీ గురించి మాట్లాడితే, మీ లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీలో చాలా పిల్లలు నేర్చుకుంటున్నారు కదా, వాళ్ళ మెంటాలిటీస్ ఎలా ఉన్నాయి, వాళ్ళు ఎలా ట్యాకిల్ చేస్తారు? ఎనీ ఫన్నీ ఇన్సిడెంట్? లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీలో ఫస్ట్ బ్యాచ్ చందు, హేమచంద్ర, కారుణ్య, ఇర్ఫాన్,
వీళ్ళందరూ ఫస్ట్ బ్యాచ్ పిల్లలు. నాకు విసుగు రాదు పిల్లలంటే, ఎందుకంటే ఐ లవ్ చిల్డ్రన్. అందుకే నేను లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీ అని పెట్టాను. నాకు చాలా ఇష్టమైన విషయాల్లో సంగీతం, పిల్లలు, నేచర్, ఈ మూడు నాకు చాలా ఇష్టం. పిల్లలతో ఫన్నీగా ఉండదు, కానీ పేరెంట్స్ ఒక్కొక్కసారి, అంటే ఇది కామెడీ షో కాబట్టి వీలైనంత వరకు 90%, 99% అంత డీసెంట్గా, అంటే వాళ్ళు మా అమ్మాయికి నేర్పించండి సంగీతం, అబ్బాయికి నేర్పించండి అని వచ్చేవాళ్ళే ఉంటారు ఎక్కువ. కొన్ని అక్కడ అడపా కొంతమంది రావడమే ఎక్కువ చెప్పేస్తారు. మా అమ్మాయి అండి అసలు చెప్పుకోకూడదండి, అసలు దేవుడిచ్చిన వరం అండి, చాలా అద్భుతమైన కేక్ అండి. మా అమ్మాయి పాడుతుంటే అసలు లతా మంగేష్కర్ గారు, అలా చిత్ర గారు వాళ్ళు పాడుతుంటే ఎలా ఉంటే అలాగే ఉంటుందండి మా అమ్మాయి. అంటే మీరు నేర్పించండి అని చెప్పకముందు ఇవన్నీ చెప్తుంటారు, ఇవన్నీ చెప్పేస్తారు. అబ్బా అసలు ఏం పాడుతుందండి, అసలు నా కళ్ళలో నీళ్ళు వస్తాయండి మా అమ్మాయి పాడుతుంటే అంటారు. అది దేనికి వస్తాయో తెలియదు. సరే నీళ్ళు ఎందుకు వచ్చాయో చూద్దామని ఒకసారి అమ్మ పాడు తల్లి అంటాను, అనగానే అమ్మాయి పాడే విధానం అంటే ఇలా రేర్గా జరుగుతాయి. అప్పుడు ఫన్నీగా ఉంటుంది కొంచెం. అమ్మాయి నే తొలిసారిగా కలగన్నది నిన్నే కదా, నా కళ్ళెదురుగా నిల్చున్నది నువ్వే కదా, స్వప్నము లేక సత్యము. అప్పుడు కూడా వాళ్ళ పేరెంట్స్ హావభావాలు చూస్తే అంటుంటారు. సో ఇలాంటి కొన్ని ఫన్నీ ఇన్సిడెంట్స్ జరుగుతుంటాయి. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ. నెక్స్ట్ ఓహో టీం నుంచి రాబోతున్న కంటెస్టెంట్ అనిరుద్. ఒక్కసారి అనిరుద్ చూడండి, వాట్ అ క్యూట్ లిటిల్ బాయ్. బట్ ఇతని థాట్ ప్రాసెస్ చాలా డిఫరెంట్ గా ఉంది. తనకి తిండి పెట్టలేక వాళ్ళ అమ్మ నాన్న పారిపోయారు. ఫ్రెండ్స్ ఇంటికి వెళ్తే ఫ్రెండ్స్ పారిపోతున్నారు. ఎవరినన్నా చూసి బాబాయ్ ఫుడ్ డూ అనేంత లోపల పారిపోతున్నారు. ఇతను ఇంకా బాగా ఆలోచించి ఫుడ్ దొరికే ఏకైక చోట అది హోటల్, ఇంకా అక్కడే పనిలో జాయిన్ అయితే ఫ్రీ ఫుడ్, ఇంకేంటి అని చెప్పి హోటల్లో జాయిన్ అయిపోయాడు ఫుడ్ గురించి. అసలు ఇదేంటి, ఆ థాట్ ప్రాసెస్ ఏంటి, ఈ పార్ట్ ద్వారా తెలుసుకుందాం. సో లెట్స్ వెల్కమ్ ఓహో టీం నుంచి అనిరుద్. కన్నుల భాషలు తెలియవులే, కన్నెల మనసులు ఎరుగములే. ఆరిడ్లీలే చాలవులే, డజన్ ఇడ్లీ అంటే నో అంటారే, కొండంత కడుపుకి రవ్వంత ఇడ్లీ ఏ మూలకొస్తుందిరో, ఒరే వాయంత నాకెదయ్యరో, ఏ మూలకొస్తుందిరో, ఒరే వాయంత నాకెదయ్యరో. ఎదుని చూసి గడ్డయ్యాలనే సామెతని మీరు మరిచారే, పొట్ట చూసి ఫుడ్ పెట్టే థాట్ ఎందుకు విడిచారే, మేతకు నేనే మేస్త్రినిరా, ఆకలి కసలే ఆగనురా, మిగిలినవన్నీ తీసుకురా, గిన్నెలు కూడా వదలనురా. ఆరిడ్లీలే చాలవులే, డజన్ ఇడ్లీ అంటే నో అంటారే, కొండంత కడుపుకి రవ్వంత ఇడ్లీ ఏ మూలకొస్తుందిరో, ఒరే వాయంత నాకెదయ్యరో. పండల్ని మింగేవాడికి బూర్లిస్తే ఎట్టారా, కోళ్ళనే నమిలేవాడికి కోటి కాళ్ళు చాలవురా, కుంభాలు కుమ్మేవాడికి కాసింత ఆనదురా, రాకాసి ఆకలి తీర్చే జాబుంటే చూపుమురా. అరే నీ నాగలేనే కడుపులో ఎలుకలు పరుగులట, ఆ దోశ పిండి పట్రా, ఎంతుంటే అంత మింగేస్తా. ఆరిడ్లీలే చాలవులే, డజన్ ఇడ్లీ అంటే నో అంటారే, కొండంత కడుపుకి రవ్వంత ఇడ్లీ ఏ మూలకొస్తుందిరో, ఒరే వాయంత నాకెదయ్యరో.
ఫుడ్ కోసం అమ్మ నాన్నలు అప్పులను చేసి బాధపడనే, పోషించలేక అన్నదమ్ములు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయనే. తిండి దొరుకుతుందని కంపడాసతో నీ హోటల్ సర్వరు రూపమెత్తిన, రకరకాల డిష్లు దొరుకుతాయని నీ డే అండ్ నైట్ డ్యూటీలెన్ని చేసినా, గొడ్డు చాకిరే చేయమంటారే, కోరినంత తిండి పెట్టరే. అంట పీనుగా హోటలోనరు ఒక్క దెబ్బకే చచ్చి పైకి పోతాడే. మేతకు నేనే మేస్త్రినిరా, ఆకలికే అసలాగనురా, మిగిలినవన్నీ తీసుకురా, గిన్నెలు కూడా వదలనురా. ఆరిడ్లీలే చాలవులే, డజన్ ఇడ్లీ అంటే నో అంటారే, కొండంత కడుపుకి రవ్వంత ఇడ్లీ ఏ మూలకొస్తుందిరో, ఒరే వాయంత నాకే వెయ్యరో. ఏడవకు పట్టుకో. ఫుడ్ దొరకట్లేదు రాజా. ప్రస్తుతానికి జడ్జిమెంట్ దొరుకుతుంది డెఫినెట్ గా. రామచారి గారు, ప్రతివాడి జన్మకి ఒక కారణం ఉంటుంది, చక్కగా తినడానికే పుడతారు అన్నట్టుగా ఉంటారు. భలే అసలు నీకు తగినటువంటి సాంగ్ ఎంచుకున్నావు. ఫస్ట్ నీ స్పోర్టివ్నెస్ కి నా జోహార్లు. థ్యాంక్ యూ సార్, చాలా బాగా చేశావు. చాలా బాగుంది, ఎంజాయ్ చేశాను. థ్యాంక్ యూ సార్. జన్మవతులు గారు, ఆ స్టెప్పులు వేస్తుంటే వినాయకుడు ఆవహించి యాహా ఇహి ఊహో వేదిక మీద అలా స్టెప్పులు వేసినట్టుగా ఉందయ్యా. బండలు తినేవాడికి బూరి పెడితే ఏమిటి, ఇవన్నీ చాలా బాధలన్నీ చెప్పాడు. చాలా అద్భుతంగా ఉంది. నువ్వు ఆ పాత్రని అర్థం చేసుకుని చేయటం ఉంది చూసావా, అది చాలా అవసరం. చాలా హ్యాట్స్ ఆఫ్ టు అనిరుద్. ఎందుకంటే ముందు నుంచి అన్ని పర్ఫార్మెన్సెస్ కూడా సూపర్, చక్కని పర్ఫార్మెన్స్. నువ్వు చాలా ఆ క్యారెక్టర్ని అర్థం చేసుకుని పాడావు. బాగుంది. థ్యాంక్ యూ జడ్జెస్. సార్, తిని ఫుడ్ మీద పాట పాడాడు, మీరు కాఫీ మీద పాట ఏమైనా పాడబోతున్నారు సార్? ఇందాక అక్కడ ఇడ్లీలు అవన్నీ చూస్తున్నప్పుడు నేను జనవితుల గారిని అడిగాను, సార్ నేను కూడా కాఫీ తాగుతున్నాను, కాఫీ మీద ఒక పాట రాసి నేను పాడుతానని అడిగాను. వెంటనే ఆయన ఆ గ్యాప్ లో రాసి నాకు ఇచ్చేశారు ఆన్ ది స్పాట్. తాగరా కాఫీనే వేడిగా, ఇది తాగినోడే ఇలలో మొనగాడురా, ఎదురింకలేదురా. తాగరా కాఫీనే వేడిగా. మంచి కాఫీ లాంటి పాట వినిపించారు సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ హ్యాట్స్ ఆఫ్ టు జనవితుల గారికి. ఆన్ ది స్పాట్ క్లాప్స్ కొట్టినారు మీకు ఆన్ ది స్పాట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నెక్స్ట్ ఆహా టీం నుంచి రాబోతున్న కంటెస్టెంట్ అరుణ్. పర్సు పోతే పోలీస్ కంప్లైంట్ అయితే దొరుకుతుంది, మొబైల్ పోతే దొరుకుతుంది. హైదరాబాద్ వచ్చి 1 month నుంచి అడ్రస్ ఎలా దొరుకుతుందబ్బా మర్చిపోతే? హైదరాబాదా మజాకా? ఆ అడ్రస్ గోలేంటో నాన్న అరుణ్ వచ్చి పాడి. నిన్ను నాతో కలిపింది గోదారి, ఏ వీధు ఏ ప్లేసు నాకెట్ట తెలిసేది, ఏ చోటు ఏ పేటు చూపించే మనిషేది. చాంతాడంతా అడ్రస్సు కనబడలేదే చూపరో బాసు. 1 month నుండి సచ్చింగు, పిచ్చోడల్లే పేసే మారింగు. ఏ వీధు ఏ ప్లేసు నాకెట్ట తెలిసేది, ఏ చోటు ఏ పేటు చూపించే మనిషేది. ఈ అడ్రస్ ఎక్కడ భయ? తెచ్చిన సొమ్మే అయిపోయింది, గమ్యం చేరే దారేది. వచ్చి నేను నెల దాటింది, ఇల్లును చూపే దిక్కేడి. నీ ఇంటికెళ్ళి వెతుకుతూ ఉంటే దొంగ అంటూ నన్ను, అరే వీళ్ళు వచ్చి గుచ్చి చూసి తిట్టి పోసిరన్ను.
కట్టెలతోనే కొట్టారే, అడ్రస్సు అడిగితే మాత్రం తెలియదు అన్నారే. ఏ వీధు ఏ ప్లేసు నాకెట్ట తెలిసేది, ఏ చోటు ఏ పేటు చూపించే మనిషేడే. అంజనమేసి వెతికించాను, అయినా ఒకటే కన్ఫ్యూజు, నెట్లో మ్యాపే తీయించాను, ఫలితం మాత్రం నో యూజు. ఈ అందమైన నగరం జల్లడేసి చూసా, లేదు ఆనవాలు. అరే కాళ్ళు పట్టుకున్నా గడ్డం పట్టుకున్నా పలకరే జనాలు. పల్లెల్లోనే చెబుతారు, పట్నంలో పట్టించుకోరే గజిబిజి బతుకింతే, బిజి బతుకింతే. ఏ వీధు ఏ ప్లేసు నాకెట్ట తెలిసేది, ఏ చోటు ఏ పేటు చూపించే మనిషేడే. ప్రియా, అసలు ఎక్కడికి వెళ్ళాలి నువ్వు? అమీర్పేట అన్నారు. అమీర్పేట ఇక్కడే ఉంది బోర్డు. అక్కడ యావరేజ్ చూడండి ఒకసారి. సెంటర్ ఎక్కడ ఉంది చెప్పు. సెంటర్ అదే అమీర్పేట. అమీర్పేట వెళ్ళాలంటే ఇక్కడ అది ఉంది 6 మార్క్ అని. అటు ఉంది కదా, మరి అటు వెళ్ళాలి కదా. అటు వెళ్ళకుండా ఇక్కడ తిరిగితే ఎట్లా దొరుకుతుంది? అంటే అమీర్పేటలో ఇంకొంది అడ్రస్ ఉంది. ఇంకా అమీర్పేటలో రోడ్ నెంబర్ 2 లీలావతి కాంప్లెక్స్. మళ్ళీ అమీర్పేటలో రోడ్ నెంబర్ 2 ఇచ్చాడంటే నీ గురించి ఆ రోడ్ నెంబర్ 2 ని సృష్టించాలి బేసిక్ గా. అంటే నాకు తెలియదు కదా యాక్చువల్లీ. పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది? ఓ పని చేస్తావా? చెప్పండి సార్. అమీర్పేటలో బస్సు ఎక్కి ఇమ్లిబన్లో దిగు, అక్కడ బస్సు ఎక్కి మీ ఊర్లో వెళ్ళిపో. ఆలోచించుకో, మళ్ళీ కొన్నాళ్ళు బాగా తినేసి మళ్ళీ శక్తి తీసుకొని వచ్చి ఈసారి వచ్చేటప్పుడు 2-3 నెలలకు సరిపోయే ఆహారం బ్యాగ్లో పెట్టుకుని వచ్చి. బాగా చేశారు, చక్కగా మొహంలో ఆ ఎక్స్ప్రెషన్స్ చాలా బాగున్నాయి, చాలా బాగుంది. ఐ ఎంజాయ్డ్ ఇట్. యూజువల్గా జరుగుతుంది. జొన్న వ్యక్తులు గారు, బాబు నీకు అడ్రస్ కావాలా, అడ్రస్ సార్ పాట ఎలా పాడేవో చెప్పాలి? 2 కావాలి సార్. 2 కావాలా? సరే, అయితే అడ్రస్ నాకు తెలియదు కానీ అమీర్పేట 2nd స్ట్రీట్ అంటే ఎవరు చెప్తారో చెప్పగలను. నువ్వు ఎర్రగడ్డ వెళితే అక్కడ పిచ్చి ఆసుపత్రి ఉంటుంది, లోపలికి వెళ్ళి ఎవరిని అడిగినా చెప్తారు ఎక్కడున్నది. నువ్వు దాన్ని బట్టి అక్కడికి వెళ్ళాలంటే తెలియదు కదా సార్. ఫస్ట్ ఎర్రగడ్డ నిన్ను చూడగానే ఎవరైనా సరిగ్గా చెప్పేస్తారు, ఏం పర్వాలేదు. 4 రోజులు బట్టి అమీర్పేటలో 2వ రోడ్డు కోసం తిరుగుతున్నావంటే నీకు తప్పకుండా ఎర్రగడ్డ ఎవరైనా సజెస్ట్ చేస్తారు. చక్కగా లయబద్ధంగా అద్భుతంగా పాట పాడుతున్నాడు. మళ్ళీ ఈ జ్ఞానం ఉంది, సంగీత జ్ఞానం ఉంది, ఇంగిత జ్ఞానం లేదు. బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ జడ్జెస్. థ్యాంక్ యూ సార్. ఒకప్పుడు మీరు పాడుతా తీగలో కంటెస్టెంట్, ఫైనలిస్ట్, అండ్ ఇప్పుడు జడ్జ్ గా ఎన్నో ప్రోగ్రామ్స్ లో జడ్జ్మెంట్ చేశారు, అండ్ ఇప్పుడు గెస్ట్ గా వచ్చారు ఇక్కడ. సో దాని గురించి మీ అనుభూతి ఎలా ఉండింది? అప్పుడప్పుడే నేను ఆకాశవాణి రేడియోలో పాడుతూ నాకు కొంచెం పేరు వచ్చిన రోజుల్లో పాడుతా తీగ అనే అద్భుతమైన కార్యక్రమం ఈటీవీ వారు మొదలెట్టడం బాలు గారి సారథ్యంలో. అప్పుడు నేను ఫస్ట్ సిరీస్లో మేము పాడామండి. అలాగే మొట్టమొదటి సిరీస్ ఫైనలిస్ట్ నేను. ఎంత గ్రేట్ అంటే అప్పుడు ఇంత మీడియా లేదు, ఇంత సోషల్ మీడియా లేదు, క్యాసెట్స్ ఉండేవి. ఒకసారి ఆస్ట్రేలియా వెళ్ళానండి. ఆస్ట్రేలియా ఒక ప్రోగ్రామ్ చేయడానికి వెళ్తే నేను పాడుతూ అందరం వెళ్ళంగానే ఒకళ్ళ ఇంటికి భోజనాన్ని పిలిచారు. వెళ్ళంగానే బయట నిలబెట్టారు మమ్మల్ని. ఎందుకు బయట నిలబెట్టారని చూస్తే మీరు తలుపు తీసుకొని రావాలన్నారు. మీరు ఇలా తలుపు తీయంగానే మా పాడుతా తీగల మా ఫైనల్ పాట పెట్టారు వాళ్ళ టీవీలో. థ్యాంక్స్ టు రామోజీరావు గారు, బాలు గారు, ఈటీవీ అందరికీ నా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఓహో టీం నుంచి రాబోతున్న కంటెస్టెంట్ తేజుప్రియ. అమ్మాయిలకు ఉండే డ్రీమ్స్ ఏంటి? సింపుల్, మంచి భర్త, మంచి నిద్ర, మంచి సీరియల్స్. కానీ ఈ అమ్మాయికి మంచి భర్త దొరక్క, మంచి నిద్ర రాక ఆమె బతికే సీరియల్ లాగా అయిపోయింది. మరి ఆ కాదేంటో మనం ఈ పాట తెలుసుకుందాం. లెట్స్ వెల్కమ్ ఓహో టీం నుంచి తేజుప్రియ. మేఘాలు లేకున్నా నా పైన ఈ వాన, బెగ్గేసేవాడైనా దమ్మేసేవాడైనా తన జీతమిస్తే నా పాడేలే. రాత్రుళ్ళు రాకున్నా పగలంతా పడుకున్నా
రోజు కనిపిస్తే సరి చూడలే ఇంట్లో నౌకరు వంటోళ్ళిద్దరు క్రెడిట్ కార్డులు ఓ సెడాను కారు పెగ్గేసే వాడైనా దమ్మేసే వాడైనా తన జీతమిస్తే నా వాడేలే రాత్రుళ్ళు రాకున్నా పగలంతా పడుకున్నా రోజు కనిపిస్తే సరి చూడలే బ్యాచులరు లైఫ్లో బుద్ధుడంటే ఎలా ఉండి ఉంటే ఎక్కడో దొరకడం కలా పెళ్ళి ముందు కాఫీనే దోసినోడి జిలా తాగుబోతై మారితే తప్పదురా గులా ఎంతగానో వెతికారు గాని జాబున్న వాడు లేడే పూటకైన పని లేని వాడు తెగ తాగి ఊగటోడే అయినా పరిగెడుతున్నాగా మొగుడి వేటలోనా పెగ్గేసే వాడైనా దమ్మేసే వాడైనా తన జీతమిస్తే నా వాడేలే వింత ఏమీ కాదుగా మగువ మనోగతం ఏజిబారు పెళ్ళికి రాజీపడే గుణం పెళ్ళి ముఖ్యం ఎవడైతే ఏం అంటూ ముగే జనం తప్పని కల్వని ఒప్పేసుకుంటే నయం ఖచ్చితంగా సిగరెట్టు పెట్టు సెగ తనకి తెలిసి రాదా నమ్మకంగా బారు బోరు కొట్టేది గాయమేగా పెరిగే ఈ అప్పులు చూసి తనకు బుద్ధి రాదా పెగ్గేసే వాడైనా దమ్మేసే వాడైనా తన జీతమిస్తే నా వాడేలే రాత్రుళ్ళు రాకున్నా పగలంతా పడుకున్నా రోజు కనిపిస్తే సరి చూడలే డైరెక్ట్లీ సార్ రామచారి గారు ఎలా అనిపించింది? నేను ఇంకా తేరుకోలేకపోతున్నాను. ఇంత పాజిటివ్ అసలు పెగ్గేసేవాడైనా దమ్మేసేవాడైనా ఆడు జీతం ఇస్తే చాలా సరిపోతుంది. అసలు పెగ్గేసేవాడు దమ్మేసేవాడు జీతం ఇస్తాడని ఎలా అనుకుంటున్నావు? పాపం అమాయకురాల్లో ఉన్నావు. నీ అమాయకత్వానికి నేను చెప్పలేను, నా వల్ల కాదు, గురువు గారే చెప్పాలి. బుద్ధి నా వల్ల కాదు. సార్ ఏమంటారు? ఈ అమాయకురాలికి తగిన మేధావి కూడా ఉంటాడు. ఎందుకనంటే మనం పెగ్గేస్తాం, మనం దమ్మేస్తాం, మన గొడవ ఏదో మనం చూసుకుంటాం. నెలకి ఇంత ఇచ్చేస్తే చాలు, మన జోలికి రాదు, అట్లాంటి అమ్మాయి కావాలని ఒకడు ఉంటాడు. లింకులు ఇవన్నీ. అది సరిగ్గా ఇదే భావాలతో నీకు కావాల్సినటువంటి కుర్రాడుగు నీలాంటి అమ్మాయి కావాలని కోరుకుంటూ ఉంటాడు. అయితే వాళ్ళిద్దరూ తగలరు, అదే ప్రత్యేకత. సూపర్, బాగుంది, మంచి క్యారెక్టర్, బాగుంది. నీకు మంచి మొగుడు దొరకాలని మేము ఆశీర్వదిస్తున్నాము. చందు కూడా విషయ్, హ్యాపీ బర్త్డే టు యూ. నెక్స్ట్ ఆహా టీం నుంచి రాబోతున్న కంటెస్టెంట్ మేఘన భరద్వాజ్. ఈ కాలంలో యంగ్స్టర్స్ కి అందరికి చాలా ఇష్టమైనది, చాలా అవసరమైనది ఏంటి? మొబైల్ ఫోన్. మరి ఆ మొబైల్ ఫోన్ పనిచేయకపోతే ఎంత ఫ్రస్ట్రేషన్ గా ఉంటుంది. ఆ ఫ్రస్ట్రేషన్ తన పాట. లెట్స్ వెల్కమ్ ఆహా టీం నుంచి మేఘన భరద్వాజ్.
మాయదారి సిన్నోడు మనసే లాగేసిండు మాయదారి సెల్ ఫోను అవుట్ గోయింగ్ లేదంటుందే నీకు ఈ ఫెసిలిటీ లేదంటుంది మరి అవుట్ గోయింగ్ ఎట్లరా బాబాయ్ అంటే రీఛార్జ్ చేసేదాకా ఫెసిలిటీ రాదన్నాదే ఆగేదెట్టాగా దాకా వాగేదెట్టాగా ఆగేదెట్టాగా దాకా వాగేదెట్టాగా ప్రభాస్ చెప్పవా మహేష్ చెప్పవా ఎన్టీఆర్ చెప్పవా పవన్ కళ్యాణ్ చెప్పవా ఆగేదెట్టాగా దాకా వాగేదెట్టాగా ఫ్లాటులోన లోపలికెళితే సిగ్నల్ అందుకున్నాదే ఊరు బయట దూరం గెళితే కవరేజ్ లేదన్నాదే ఫ్లాటులోన లోపలికెళితే సిగ్నల్ అందుకున్నాదే ఊరి అవతల దూరం గెళితే కవరేజ్ లేదన్నాదే ఇవి అన్నీ ఉన్నప్పుడు నే కాలింగ్ చేస్తూ ఉంటే లో బ్యాటరీ అంటూ స్విచ్ ఆఫ్ అయిపోనాదే ఇప్పుడు ఎట్లరా బాబాయ్ అంటే ఫుల్ ఛార్జింగ్ అయ్యేదాకా ఫోన్ ఆన్ కాదన్నాదే ఆగేదెట్టాగా దాకా వాగేదెట్టాగా ఆగేదెట్టాగా దాకా వాగేదెట్టాగా ప్రభాస్ చెప్పవా మహేష్ చెప్పవా ఎన్టీఆర్ చెప్పవా పవన్ కళ్యాణ్ చెప్పవా ఆగేదెట్టాగా దాకా వాగేదెట్టాగా ఆన్లైన్ లోన నేను స్మార్ట్ ఫోన్ తెప్పించాను డ్యూయల్ సిమ్ అంటూ రెండు సిమ్ములేసానే ఆన్లైన్ లోన నేను స్మార్ట్ ఫోన్ తెప్పించాను డ్యూయల్ సిమ్ అంటూ రెండు సిమ్ములేసానే ఛార్జింగ్ కోసం అంటూ పవర్ బ్యాంక్ కొన్నా అన్లిమిటెడ్ టాక్ టైమ్ రీఛార్జ్ చేయించానే ఇప్పుడు ఏమందిరా బాబాయ్ అంటే ద సబ్స్క్రైబర్ యు ఆర్ డైలింగ్ ఈజ్ వెరీ బిజీ అంటున్నాదే ఆగేదెట్టాగా దాకా వాగేదెట్టాగా ఆగేదెట్టాగా దాకా వాగేదెట్టాగా ప్రభాస్ చెప్పవా మహేష్ చెప్పవా ఎన్టీఆర్ చెప్పవా పవన్ కళ్యాణ్ చెప్పవా ఆగేదెట్టాగా దాకా వాగేదెట్టాగా మాయదారి సెల్ ఫోను అవుట్ గోయింగ్ లేదంటుంది మాయదారి సెల్ ఫోను అవుట్ గోయింగ్ లేదంటుంది రీఛార్జ్ చేసేదాకా ఫెసిలిటీ రాదన్నాదే ఆగేదెట్టాగా దాకా వాగేదెట్టాగా ఆగేదెట్టాగా దాకా వాగేదెట్టాగా ఈ ఫోన్లు ఎక్కడ దొరికినాయి పాప? అంటే అన్న చైనా నుంచి ఇంపోర్ట్ చేయించా. సార్ రామచారి గారు సార్ పెర్ఫార్మెన్స్ అయిపోయింది. ఇప్పుడు నిజంగా చెప్పాలంటే ఫ్రెండ్నైనా వదిలేస్తాము,
ప్రేయసినైనా వదిలేసే స్థితిలో ఉన్నాం, కానీ ఫోన్ లేకపోతే మాత్రం బతికే స్థితిలో, అది స్మార్ట్ ఫోన్ లేకపోతే. కాబట్టి నువ్వు పాడుతున్నంత సేపు నాకు ఆ సీన్స్ అన్ని గుర్తొచ్చాయి. చాలా చక్కగా పాడావు. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. జన్మమిత్రులు గారు చాలా బాగా పాడావమ్మా మేఘన, థ్యాంక్ యూ సార్. చాలా చక్కగా పాడావు. ఎందుకంటే ఈ పాటలో ఈ కంటెంట్ చాలా విచిత్రంగా ఉంది, ఇది చాలా చక్కగా అర్థం చేసుకుని బాగా పాడావు. థ్యాంక్ యూ జడ్జెస్. మీరు చాలా చోట్ల జడ్జిగా వెళ్ళినప్పుడు చాలా మంది పెద్దవాళ్ళు వచ్చి నార్మల్ గా మాట్లాడతారు, రామచారి గారు బాగున్నారండి, నేను ఇలా ఇక్కడి నుంచి వచ్చాను, సింగర్ ని అలా పరిచయం చేసుకున్న తర్వాత పాట దగ్గరకు వచ్చేసరికి లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఘంటసాల గారి పాట అనగానే గొంతు చేంజ్ చేస్తారు అసలు. సో ఆ ఎక్స్పీరియన్స్ ఏమన్నా జరిగిందా మీకు ఎప్పుడన్నా? మేము జడ్జెస్గా కూర్చుంటాం. ఇప్పుడు ఆడియన్స్లో అనుకోండి, వాళ్ళు బాగా పాడకపోయినా గట్టిగా గోల్ చేస్తారు ఆడియన్స్. మేము జడ్జెస్గా కూర్చున్న వాళ్ళం, వాళ్ళు ఎంత ఫన్నీగా పాడినా మేము నవ్వకూడదు. అది ఎలా ఉంటుంటే దురద పెట్టుకున్నా గోక్కోలేని పరిస్థితి. ఒకసారి జడ్జిగా వెళ్ళాను నేను. వెళ్ళినప్పుడు దాని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్పాం. నన్ను చెప్పమంటే చెప్పాను, మీరంతా బాగా పాడండి, మేము మంచి ఎక్స్ప్రెషన్ ఇచ్చి పాడే వాళ్ళకి మేము మార్కులు ఎక్కువ ఇస్తాం అని నేను చెప్పాను. ఒక అబ్బాయి బాగా వచ్చాడు స్టేజ్ మీదకి, వచ్చి నా పేరు ఫలానా అని నార్మల్గా మాట్లాడాడు. దాని తర్వాత పాడడం మొదలెట్టాడు. పాడడం మొదలెట్టేటప్పుడు తిన్నగా ఉన్నవాడు ఇలా ఒక రకంగా మారిపాడు, ఇలా అన్నాడు. అదేంటంటే ఎక్స్ప్రెషన్ని గ్రాస్ప్ చేస్తున్నాడు, అంటే మొహంలోకి ఎక్స్ప్రెషన్ తెచ్చుకొని ఒక పాట పాడాడు, ఒక ఇన్వాల్వ్ అయిపోయాడు. ఒక పాట పాడాడు, మాకు అర్థం కాలే, ముందు అదేం పాట కూడా తెలియలే. అని పాట, ఏం పాట బాబు అని అడిగాం మేము. అంటే అదేం పాట అంటే ఇంతకీ అదే నీవు అదే నేను అదే గీతం పాడన, అది పాట. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఓహో టీం నుంచి రాబోతున్న కంటెస్టెంట్ సుధాకర్. ఎంత పశుపతి లాంటోడైనా పతిగా మారితే పిల్లిలా అవ్వాల్సిందే, అదే ఈ పాట. సో లెట్స్ వెల్కమ్ ఓహో టీం నుంచి సుధాకర్. ఇంటికి వెళితే కాశ్మోరాల మీదడిపోయే పెళ్ళాం ఉంది, లేట్ అయ్యిందా సైతాన్లాగా సాధించేసే భార్యాది. కూరగాయలు కోసి వన్నానా కోపంగా కత్తి పట్టి మీదకొచ్చింది, సైలెంట్ గుంటే సన్నాస్ అంటుంది, ఇంకా గాలేక మాట్లాడితే మూతే పగిలింది. బాహుబలిని కట్టపెందుకు చంపాడో సెకండ్ పార్ట్ అయినా తెలిసేను, నా పెళ్ళా నన్ను ఎందుకు సాధిస్తుందో 7 జన్మలకైనా తెలిసేనా. నువ్వు మాట్లాడితే దద్దరిల్లు ఇల్లు, నువ్వు చూసావంటే ఒడికేను నా ఒళ్ళు, పగలు రాత్రి ఒకటే వాయింపమ్మా, ఇంట బయట తేడా లేదోయమ్మా. గయ్యాలి గంపమ్మ బొమ్మాలి భార్యమ్మ, గుడ్రాసి పెళ్ళామా నా పెళ్ళామా. గయ్యాలి గంపమ్మ బొమ్మాలి భార్యమ్మ, పిసాది పెళ్ళామా నా పెళ్ళామా. కష్టమొస్తే మొక్కేసుకుంటుంది, తీరాక నాకు గుండు కొట్టించేస్తుంది, క్యాట్ వాక్లో ఫస్ట్ వచ్చిందంటే నన్నేమో నిప్పుల మీద నడిపించేస్తుంది, కొమ్ములు పీకను ఎందుకు మళ్ళే నన్నేమో ప్రతిరోజు కుమ్మేస్తుంది, మొగుణ్ణి అన్నా జాలే లేకుండా తర్వాత రోడ్డు మీదకి నెట్టి వేస్తుంది. ఎంత పెద్ద తప్పు చేశాను, నీతోనే 7 స్టెప్స్ ఎట్లా వేశాను, నీకు వేసిన 3 ముళ్ళు
నాకయ్యాయి ప్రతిరోజు క్వార్టర్ బాటిల్. మీ పర్ఫార్మెన్స్ వాజ్ లైక్ సూపర్. నాకు నచ్చింది. బట్ ఓవర్ టు జడ్జెస్. రామాచారి గారు, నువ్వు బాహుబలి కంటే బలవంతుడు అయ్యా. గయ్యాళి గంపమ్మ. ఇంకా ఇలా ఉన్నావంటే ప్రతిరోజు అలా ఇంకా ఇలా కంటే ఈ పర్సనాలిటీకే ఈ గత అంటే అంటే నిజంగా 2 పాయింట్లే. ఇంకా ఇలా ఉండటము గొప్పే, ఆ పర్సనాలిటీకే అన్ని బాధలు గొప్పే. భార్యతో అలా ఏమైనా ప్రాబ్లం వస్తే ఆ బామ్మగారిని తీసుకెళ్తే మీ భార్యను కాస్త దారిలో పెడుతుంది. బామ్మగారితో పాటు ఆమె కర్ర కూడా తీసుకెళ్తే కాస్త అమ్మాయికి వెళ్ళంగానే ముందు ఆవకాయ బాగా తినిపించి తర్వాత కూర్చోబెట్టి కొంచెం అబ్బాయిని రక్షించండి బామ్మగారు, మీ చేతిలోనే ఉంది ఆయన భవిష్యత్తు. ఆ పని చేయండి అమ్మా వెళ్ళేటప్పుడు. ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ రామాచారి గారు. జొన్నవితులు గారు, ఎనర్జెటిక్ గా మీ ఆవేదన అంతా కూడా వెళ్ళగక్కారు. బాహుబలిలో కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అనేది నెక్స్ట్ పార్ట్ కన్నా తెలుస్తుంది, కానీ 7 జన్మలకు కూడా ఎందుకు బాధిస్తుందో భార్య తెలియదు అని. చాలా చాలా అద్భుతంగా ఉన్నాయి లిరిక్స్. మీరు చాలా అనుభూతిప్రదంగా పాడారు. మీలాంటి పర్సనాలిటీ అంత ఎత్తుండి ఇంత లావు నుండి బాగా స్టబర్న్ గా ఉన్నటువంటి మీలాంటి వ్యక్తి ఇలా పాడటంలో దీంట్లో ఇంకా ఫన్ ఎక్కువయింది. థ్యాంక్ యూ జడ్జెస్. థ్యాంక్ యూ సో మచ్. అసలు ఈరోజు 2 టీమ్స్ అదరగొట్టేశారు నిజంగా. అమేజింగ్ పర్ఫార్మెన్సెస్ బై ఆల్ ద కంటెస్టెంట్స్. మరి వీళ్ళలో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ది డే ఎవరికి వస్తుందో మరి తెలుసుకునే టైం వచ్చేసింది. దానికంటే ముందర జొన్నవితులు గారు, ఈ రోజు మీరు పాడబోయే ప్యారడీ సాంగ్. న్యూయార్క్ ఫ్లైటులో న్యూ మూన్ నైటులో ఎయిర్ హోస్టెస్ వై సర్వు చేసేవు యాడ నీ ఉన్నావో ఇందు ఎవరికిస్తున్నావో మందు నా కర్మ నేనేమనందు ఇందు నా కర్మ నేనేమనందు బీరు కొడితే నన్ను నువ్వు 1000 సారులు తిట్టినావే నా మందు మాన్పించి 1000 మందికి నువ్వు మందు సుందరి వైదివే మందునే నవ్వులొలుకుతూ ఇస్తివే నీ కర్మ నేనేమనందు ఇందు నీ కర్మ నేనేమనందు రమ్ము జిన్ను బీరు బ్రాంది విస్కీ వోడ్కా పోస్తున్నావే ఫ్లైటులో ప్యాసింజర్లకు పోస్తున్నావే క్రింద ఉన్నా నాకు పైన జరిగేదంతా సీను మొత్తం కనబడే నువ్వేసే జోకులన్నీ వినబడే జాలి ఉంటే నీకు ఇందు మానుకోవే జాబు ముందు గుండెలో బాధంతా తీరిపోయేలాగా బీరు మేఘములాగా రావే నా పైన ప్రేమ భ్రాంతి కురిసిపోవే. సార్ మరి బెస్ట్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ది డే ఈ రోజు ఎవరిది అనౌన్స్ చేయడానికి ప్లీజ్ వెల్కమ్ ఆన్ ది స్టేజ్ సార్. అలాగే బోత్ ద టీమ్స్ ప్లీజ్ వెల్కమ్ ఆన్ ది స్టేజ్. మరి బెస్ట్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ది డే ఎవరిదో తెలుసుకునే ముందర రామాచారి గారు, ఈ రోజు మీరు వచ్చినందుకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. చాలా ఎంజాయ్ చేశాం మీ కంపెనీ. ఫ్యూ వర్డ్స్ అబౌట్ ది షో ఫ్రమ్ యూ. ఈ రోజు నాకు కూడా చాలా కొత్తగా ఉంది. ప్రతిరోజు నేను ఒక మాస్టర్గా పిల్లలకి సంగీతం నేర్పించడం, అలాగే ఒక మ్యూజిక్ కంపోజర్గా పాటలు కంపోజ్ చేస్తూ, అలాగే ఒక గాయకుడిగా పాడుతూ ఉంటాను. ఇదంతా కూడా చాలా ఇంకొక రకమైన మనస్తత్వంతో చేసే పనులు. మీరు నిజంగా ప్రేక్షకులకి ఒక రకమైన రిలాక్సేషన్, ఆరోగ్యాన్ని ఇస్తున్నారు. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఇంకా ఎక్కువగా
రావాలని నేను కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా అద్భుతంగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మరి జొన్న మిత్రులు గారు, ఈ రోజు బెస్ట్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ది డే ఎవరిది? ఆహా ఈహి ఓహో కార్యక్రమంలో ఈనాటి ఉత్తమ ప్రతిభా ప్రదర్శనం సుధాకర్. బాహుబలిని కట్టపెందుకు చంపాడు సెకండ్ పార్ట్ లో అయినా తెలిసేను. నా పెళ్ళ నన్ను ఎందుకు సాధిస్తుందో 7 జన్మలకైనా తెలిసేనా. తను మాట్లాడితే దద్దరిల్లే ఇల్లు, తను వచ్చిందంటే చూసేను నా ఒళ్ళు. పగలు రాత్రి తేడా లేదోయమ్మా, ఇంట బయట ఒకటే వాయింపమ్మా. గయ్యాలి గంపమ్మ, బొమ్మడి భార్యమ్మ, పిశాసి పెళ్ళామా, ఓ నా పెళ్ళామా. ఏం పండగే ఇప్పుడేం పండగే, టైం దండగే ఖాళీగా ఉండవే. ఏమిటయ్యా నీ ప్రాబ్లం? అసలు అమ్మాయి బంగారంలో పెట్టుకు చూసుకుంటుంటే చూడితే బాగుంది అనిపిస్తుంది దీనికంటే. పంచదార బొమ్మ బొమ్మ పట్టుకోవద్దనకమ్మ, నేల నిన్ను తాకిందే, నీరు నిన్ను తాకిందే, నేను నిన్ను తాకితే తప్ప. సినిమాకొచ్చానమ్మా, నిన్నే చూసానమ్మా, నాన్నకి చెప్పొద్దమ్మా, నా కాలేజీకేడుమ్మా. ఏం కొంపయ్యా అసలు. కాలేజీ ఏజుల్లో గర్ల్ ఫ్రెండ్ కోసం చూడొద్దురా. సో మొత్తానికి గర్ల్ ఫ్రెండ్ వద్దంటావు? తినేసాడు దెబ్బ, తినేసాడు బాగానే. దెబ్బకి దయ్యం వదిలింది. మన 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 మెంటల్ స్టడీతో దడ క్లాసుల తెరలో. సార్ లాంచింగ్ నేను అనుకున్నట్టుగా హేమ చంద్రమండలానికి వెళ్ళింది.